సౌందర్య వేదం ఈ విభాగంలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, చాలా ఆసక్తికరమైనది. చర్మానికి చల్లదనం చాలా అవసరం. ఆ చల్లదనం ఉంటే చర్మం గ్లో అవుతుంది. ఈ కార్యక్రమంలో చర్మానికి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. వేసవికాలం ఎండ వేడికి చర్మం మండిపోతూ ఉంటుంది, ఎర్రగా కములుతుంది. ఇక ఆ తర్వాత దురదలు, దద్దుర్లు ఇలాంటివన్నీ వస్తాయి. ఇక బయటికి వెళ్ళొచ్చారనుకోండి, ముఖంలో ఆ కళబోతుంది, ముఖం నిర్జీవంగా నిస్తేజంగా మారిపోతుంది. మరి అలసిపోయినటువంటి చర్మానికి తిరిగి జీవం పోసేసి ఈ ఎండ వేడిమి దీని నుంచి చల్లదనాన్ని అందించేటటువంటి కొన్ని చక్కటి సహజ సిద్ధమైనటువంటి ప్యాక్స్ వీటిని తయారు చేసుకుని వాడుకున్నారనుకోండి, ఈ వేసవికాలం మొత్తం కూడా మీ చర్మ సౌందర్యం కాపాడబడుతుంది, చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఇంతకీ ఈ ప్యాక్స్ ఏమిటి, అలా అసలు వీటిలో ఉపయోగపడేటువంటి పదార్థాలు ఏమిటి, వీటి ప్రత్యేకతలు ఏమిటి, ఇదంతా తెలుసుకుందాం. ఎందుకంటే అలా వెళ్ళొస్తే చాలు శరీరంలో నీటి స్థాయిలన్నీ తగ్గిపోతాయి, డీహైడ్రేట్ అవుతారు, చర్మం వాడిపోతుంది, వాడిపోయి కమిలిపోతుంది, ముడతలు కనిపిస్తాయి. అంటే ఫోటో ఏజింగ్ అంటారు. అంటే ఎండలోకి వెళ్ళొస్తే వృద్ధాప్యపు లక్షణాలు కనిపిస్తాయి మీ మొహంలో. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది కదా, దీంతో ట్యానింగు, తర్వాత ఒక్కొక్కసారి సన్ బర్ను ఇలాంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే కొన్ని ప్యాక్స్, కొన్ని ఫేస్ ప్యాక్స్ మీరు ఉపయోగించారనుకోండి, అటు చర్మానికి చల్లదనం వస్తుంది, ఇటు సౌందర్య సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే వాటికి కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. వరుసగా ఈ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది పాలు నిమ్మరసం కాంబినేషన్ గురించి. ఒక అరకప్పు చల్లటి పాలు తీసుకోండి, దానికి ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అలాగే మెడకి కూడా అప్లై చేయండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని ద్వారా చర్మం పైన పేరుకున్న ట్యాన్ తగ్గిపోతుంది, అంటే ఆ డార్క్నెస్ తగ్గుతుంది, మచ్చలు తగ్గుతాయి, మొటిమలు కూడా మొహం పడతాయి. అలాగే ఈ నిమ్మరసం ఒకవేళ చెమట ఎక్కువ పడుతుంటే ఆ తీవ్రతను తగ్గిస్తుంది, చెమట ఎక్కువ పట్టకుండా నిరోధిస్తుంది, చర్మాన్ని మృదువుగా తాజాగా కనిపించేలా చేస్తుంది. ఇక ఇలాంటిదే మరొక ప్యాకు పుదీనా పెరుగుతో పెట్టుకునేటటువంటి ప్యాక్. ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులు తీసుకోండి, సరిపడినన్ని నీళ్లు వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోండి. అంటే మీకు పుదీనా పచ్చడిలా తయారవుతుంది. దీనికి ఒక చెంచాడు పసుపు వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మీ మెడకి ప్రయోగించండి. సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ ఏదన్నా గాఢత తక్కువగా ఉండేటటువంటి సోప్ తోటి శుభ్రం చేసుకోండి. పుదీనా అలసిపోయినటువంటి మీ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది, అంటే ఒక లైఫ్ని ఇస్తుంది. ఇక పసుపు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇదే చాలామంది మన భారతీయుల సౌందర్య రహస్యం. ఇక ఇలాంటిదే మనం ట్రెడిషనల్గా వాడేటువంటి ఒక ప్యాక్, శనగపిండితో చేసుకునే ప్యాక్. అన్ఫార్చునేట్గా ఇది ఈ మధ్య యంగ్స్టర్స్కి తెలియట్లేదు, అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కొద్దిగా శనగపిండి తీసుకోండి, దీనికి సరిపడినంత పెరుగు వేయండి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. దీనికి నిమ్మ చెక్క నుంచి తీసినటువంటి రసం వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోండి. శనగపిండి చర్మం పైన ఉండేటువంటి మృత కణాలని తొలగిస్తుంది, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది చర్మాన్ని. పెరుగు ఎందుకు వేసాము అంటే చల్లదనం కోసం. ఎండాకాలం ఆ వేడి బాగా పెరిగిపోతూ ఉంటుంది కదా, అందుకని పెరుగు వాడాం. ఇక ఇలాంటిదే కలబంద పెరుగుతో చేసుకునేటువంటి ఒక మంచి ప్యాక్. ఇది ఎలా అంటే ఒక చిన్న పాత్రలో కలబంద గుజ్జు ఒక 4 చెంచాలు తీసుకోండి, అలాగే పెరుగేమో ఒక 2 చెంచాలు తీసుకోండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి కొద్దిగా తిక్కుగా, కొద్దిగా మందంగా కనిపించేలాగా ప్యాక్ వేయండి. సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఆరనిచ్చిన తర్వాత శుభ్రం చేసేసుకోండి. ఇందులో ఎంజైమ్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ బి, సి, ఇలాగా ఆ చర్మానికి అవసరమైనటువంటి చాలా పదార్థాలు ఉంటాయి. దీంతో చర్మానికి చల్లదనం వస్తుంది, అలాగే ఎండకు కమిలిన చర్మాన్ని మరమ్మతు చేస్తుంది, రిపేర్ చేస్తుంది. ఇక ఇలాంటిది మరొక ప్యాకు పుచ్చకాయ తేనెతో వేసుకునే ప్యాక్. దీన్ని ఎలా వేసుకోవాలంటే 2 లేదా 3 పుచ్చకాయ ముక్కలు తీసుకోండి, మిక్సీలో వేయండి, మెత్తటి పేస్ట్లా చేసుకోండి. దీనికి ఒక చెంచాడు తేనె వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి దట్టంగా పట్టించండి. సుమారుగా ఒక 15-20 మినిట్స్ అలాగే ఆరనివ్వండి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంట్లో ఉండేటటువంటి విటమిన్ ఏ, సి,
యాంటీఆక్సిడెంట్లు ఇవన్నీ కూడా చర్మానికి చల్లదనాన్ని అందిస్తాయి. తిరిగి చర్మం ఫ్రెష్గా కనిపించేలా చేస్తాయి. అలాగే చర్మం పైన ఉండేటువంటి ముడతల్ని, అలాగే సన్నటి గీతల్ని, లాఫ్ లైన్స్ని, క్రౌ మార్క్స్ని ఇలాంటి వాటన్నిటినీ తగ్గిస్తుంది ఇది. ఇక దోసకాయతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. ఇది ఎలా అంటే, దోసకాయ తీసుకోండి, దీనికి పైన తొక్కు ఉంటుంది కదా, అది చెక్కేయండి, చిన్న ముక్కల్లాగా కోసుకోండి. 4 లేదా 5 బాదం పప్పులు తీసుకొని ఆ దోసకాయ ముక్కలలో వేసేసి మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమంలో చల్లటి పాలు కూడా వేయండి, కొద్దిగా బాగా కలపండి. దీన్ని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. దాదాపుగా 10-15 నిమిషాలు వదిలేయండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ ద్వారా ఆలసిన చర్మం తిరిగి నూతనంగా కనిపిస్తుంది, ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాగే ప్రకాశవంతమైనటువంటి మృదువైనటువంటి చర్మాన్ని మీరు దీంతో సొంతం చేసుకోవచ్చు. ఇలాగే టమాటాతో కూడా చేసుకోవచ్చు. బాగా పడిన టమాటా ఒకటి తీసుకొని మిక్సీలో వేయండి. అప్పుడు మీకు పూరి, టమాటా పూరి అంటారు, అంటే మెత్తగా గుజ్జులాగా అవుతుంది. దీనికి కాస్త తేనె వేయండి, టమాటా గుజ్జు, తేనె బాగా కలపండి. ఈ మిశ్రమంతో ముఖానికి, మెడకి ప్యాక్ వేసుకోవాలి. మామూలే 10-15 నిమిషాలు వదిలేయండి. తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. జిడ్డు చర్మం ఒకవేళ మీకు ఉంటే ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ని రోజు వేసుకున్నారనుకోండి, ఈ వేసవిలో వేడికి అలసిపోయినటువంటి చర్మానికి తిరిగి తాజాదనం ఇస్తుంది ఇది. అంతేకాదు వేడి నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది ఇది. చూసారా, ఇలాగా ఈ ఎండాకాలం చల్లటి ప్యాక్స్ వేసుకుంటే మీరు సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అన్నిటికీ మించి సౌందర్యపరమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమ పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శుభం.